శ్రీలంక టూర్ జూలై 27న జరగబోయే మొదటి టీ20 మ్యాచ్తో ఆరంభం అవుతుంది. ఈ పర్యటనలో టీమిండియా మొత్తంగా 3 టీ20లు 3 వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఇక ఈ సిరీస్కి సంబంధించిన 2 స్క్వాడ్లను బీసీసీఐ గురువారం రోజున విడుదల చేసిన సంగతి తెలిసిందే. గంభీర్ నేతృత్వంలో మొదటి సిరీస్ ఆడబోతున్న భారత్ జట్టు ఎటువంటి ప్రదర్శన కనబరుస్తుంది అనే దానిపై కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. అయితే యువకులు, సీనియర్ ఆటగాళ్లతో కూడిన ఈ స్క్వాడ్లో ఎవరు మొదటి టీ20 మ్యాచ్ ఆడబోతున్నారు, తుది జట్టు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ఈ జట్టుకి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్, గిల్తో కలిసి ఈ కుడి ఎడమల కాంబినేషన్ బరిలోకి దిగుతుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో వన్డౌన్లో వచ్చి ఆకట్టుకున్న రిషబ్ పంత్ని అదే స్థానంలో కొనసాగించాలని జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో అతడు 3వ స్థానంలో రానున్నాడు. 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ బ్యాటింగ్కు దిగుతాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు అయిన శివన్ దుబే 5వ స్థానంలో, హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. పిచ్ పరిస్థితులను బట్టి అదనపు స్పిన్నర్ అవసరం అనుకుంటే వాషింగ్టన్ సుందర్కి తుది జట్టులో స్థానం దక్కుతుంది. లేదంటే 7వ స్థానంలో బ్యాటింగ్ కోసం రింకు సింగ్ని ఎంపిక చేస్తారు. 8వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ రానున్నాడు. స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ స్థానం దక్కించుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్ కొనసాగుతాడు. ఈ మొత్తం జట్టుని గమనిస్తే ప్రపంచ కప్కి ఎంపికైన సంజు ఈ సిరీస్కి కూడా ఎంపికయ్యాడు. కానీ టీం కాంబినేషన్ దృష్ట్యా అతడు మరోసారి బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది. అతడితో పాటు రియాన్ పరాగ్, ఖలీల్ అహ్మద్కి కూడా ప్లేయింగ్ 11లో ఛాన్స్ కష్టమే. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. గతంలో చాలాసార్లు సంజు శాంసన్ అవకాశాల విషయంలో గంభీర్ అతడికి మద్దతుగా నిలిచాడు. మరిప్పుడు అతడే టీంకి హెడ్ కోచ్ కాబట్టి సంజుకి తుది జట్టులో స్థానం కల్పించే విధంగా గంభీర్ ఏమైనా మార్పులు చేస్తాడేమో అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.